హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు భూమీస్ హోమ్ మేడ్. ఈరోజు ఒక రెసిపీతో వచ్చేసానండి. అదేంటంటే ఆలు, చెన్నా, బేసన్ కర్రీ అండి. దానికి కావాల్సిన ఐటెమ్స్ ఏంటంటే ఆలు, చెన్నా, ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇంకా పోపు దినుసులు, బేసన్ కావాలండి. ముందుగా మనం ఒక కడాయి పెట్టుకొని ఆలుని, కాబోలి చనాని బాయిల్ చేసుకోవాలి. కాబోలి చనా బదులు బ్లాక్ చనా ఉంటుంది కదండీ! అదైనా తీసుకోవచ్చు. బఠానీ ఉంటుంది కదా! పచ్చి బఠానీ అదైనా తీసుకోవచ్చు. బావుంటది ఏదైనా. బాయిల్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని వేరే బాండీ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని అది కూడా కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీలో మీరు కాబోలి శనగల బదులు బ్లాక్ చనా వేసుకోవచ్చు, బఠానీ వేసుకోవచ్చు. వాటితోనే పాటు క్యారెట్ పీసెస్ వేసుకోవచ్చు, ఇంకా బీన్స్ కూడా వేసుకోవచ్చు. బాగుంటుంది. పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోండి. పోపు దినుసులు ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకున్నానండి నేను చీరికలుగా. అవి వేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఉడకబెట్టుకున్న కాబోలి చనా ఉంది కదండి, అది కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అవుతూ ఉండగా ఆలూని ఉడకబెట్టుకున్నాం కదండి, అది పీల్ తీసుకొని పీసెస్గా కట్ చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పీసెస్గా కట్ చేసుకున్న ఆలు పీసెస్ని కూడా వేయండి. వేసి ఫ్రై చేసుకోండి. ఈ ఆలు వేసినప్పుడే క్యారెట్ అవి వేసుకోవచ్చు, బీన్స్ వేసుకోవచ్చు. ఈ కర్రీలో బాగుంటుంది. అవి కూడా వేసుకుంటే నేను మాత్రం ఈ రెండే వేసాను. ఫ్రై అయిపోయిన తర్వాత పసుపు కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఇక్కడే సాల్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఈ కర్రీలో కారం అయిన అవసరం లేదు. కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోండి. వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకోండి. అదే మీకు గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి చూసుకుని వాటర్ కూడా వేసుకోండి. వాటర్ కూడా బాయిల్ అయిన తర్వాత శనగపిండి బేసన్ ఉంది కదండి, అది ఎంత కావాలితే అంత తీసుకొని వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోండి. కలుపుకొని ఆ వాటర్ అందులో వేసుకోండి. వాటర్ బాయిల్ వచ్చిన తర్వాత ఈ శనగపిండి వాటర్ని కూడా వేసుకొని బాగా కలుపుకోండి. సాల్ట్ ముందే వేసేసుకోండి. నేను ఇక్కడ వేసాను. వేసుకుని లాస్ట్లో కరివేపాకు, కొత్తిమీర అవన్నీ వేసుకొని కలుపుకోండి. వేసుకుని అంత దగ్గర పడిన తర్వాత డిష్ అవుట్ చేసుకోండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.